పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవడం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్ లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సిన అంత అవసరం ఎవరికీ కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ, ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడకి ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెల్ల, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నా.
ఇందులేక మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి రాశారు. మరి నిజం లేకపోతే మీరెందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ చేయమనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తిపోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇది ఏవి కూడా ఏవి కాదు, ఫేక్ కాదు. అసలు వైకుంఠ ఏకాదశి 6-7 మంది చనిపోతే ఒక చైర్మన్ గా బాధ్యత లేకుండా దాని గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సారీ చెప్పంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు లేసి వస్తారా? ఎవడో చెప్తే సారీ చెప్పమంటే నేను చెప్తానా? అంటే నరాన బిఆర్ నాయుడికి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. అంటే భక్తుల ప్రాణాలు అంటే మీకు గౌరవం లేదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? రైట్స్ ఎవరిచ్చారని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి అంటే క్యూ లైన్లు పెట్టి టికెట్లు ఇష్యూ చేస్తారు, టోకన్స్. మరి ఏ రోజు జరిగింది? నీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? నువ్వు ఎవరైనా ఆఫీసర్ని కలుపుకొని పోతే కదా, ఎవరిని మతించవు, ఎవరిని అడగవు, నీకు తెలియకపోయినా నీ ఇష్టానికి చేస్తావు. నీ వల్ల ఈరోజు తిరుమల కొండ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా జరుగుతున్నాయి, అలాగే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సిగ్గు లేకుండా ఈసారి వైకుంఠ ఏకాదశిలో టోకన్లు ఇష్యూ చేయడం చేతగాక జనాల్ని రానికుండా కింద తిరుపతిలోనే ఆపేశారంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి. నాకు తెలిసి చరిత్రలో అతి తక్కువ మంది వచ్చిన వైకుంఠ ఏకాదశి ఇదే అనుకుంటా. గుళ్ళో దర్శనం లేకపోయినా కనీసం కొండపైన నించున్న భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అందరూ కొండకొస్తారు. టోకన్లు ఇవ్వకపోవడం నీ చేతగానితనం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొండ మీదకి కూడా ఎవరిని రానికుండా ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? అండ్ ఈ రోజు వరకు నువ్వు తిరుమల ప్రతిష్ట పెంచే విధంగా ఒక పనైనా చేసావా? లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు అంత నీచంగా మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ అంత నీచంగా మాట్లాడుతుంటే, ఒక చైర్మన్ గా ఉండి నువ్వు దాని మీద స్పందించి ఇది తప్పు జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టు మీరు ఎలా చెప్తారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏం శాంపుల్స్ ఉన్నాయి? ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉందని అడగాల్సింది పోయి పట్టించుకో. కానీ హెరిటేజ్ని ఒక మాట అనగానే ఏ విధంగా లేచి నించొని మాట్లాడుతున్నావో అందరూ గమనిస్తున్నారు. సో దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసే ఎదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపులేడు తురుములేడని చూపిస్తావు టీవీ5లో. ఆయనకి నచ్చే విధంగా ఆయన చెవులకి ఇంపుగా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ మీద నిందలు వేస్తావు. దానికోసం నీకు క్విట్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి.
తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవడు పడితే వాడు రిజైన్ చేయంటే నేను ఎందుకు చేయాలా, ఎవడబ్బ సొమ్ము, నాకు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తాను అంటే చంద్రబాబు నాయుడికి చెప్పే దమ్ము ధైర్యం లేదని ఇండైరెక్ట్ గా బిఆర్ నాయుడు చెప్తున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు జుట్టు బిఆర్ నాయుడు చేతిలో ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు ఎన్ని ఎదవ మాటలు మాట్లాడినా, ఎన్ని ఎదవ పనులు చేసినా, ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా రిజైన్ చేయమని అడగడు అనేది బిఆర్ నాయుడు గారి కాన్ఫిడెన్స్ అనుకుంటా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ బిఆర్ నాయుడు విషయం మీద మాట్లాడకపోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే తిరుమల మీద తన రాజకీయ లబ్ధి కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగనన్న మీద దుమ్మెత్తి పోసే విధంగా లడ్డూ ఇష్యూని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు, చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. మరి పనున్నా పని లేకపోయినా హైదరాబాద్లో అయినా కూర్చొని కోవిడ్లో కూడా జూమ్లో ప్రెస్ మీట్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్లు ఇవ్వడం చేత కాలేదా? ఇస్తే బిఆర్ నాయుడు చేతిలో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడుతుందన్న భయమని నేను అడుగుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే లడ్డూలో కొవ్వు కలవకపోయినా, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే మరి బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు, అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు, రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బిఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్ గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బిఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల